హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసా, నా ఫస్ట్ గర్ల్స్ ట్రిప్ ఇది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము బయలుదేరుతున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అండ్ మా చెక్ ఇన్ టైం 1:30, బట్ 12:50 అయినా మేము ఇక్కడనే ఉన్నాము. చెప్పు, మా ఫ్రెండ్ పోయిన వరకు ఈమె అలిగిన ఫ్రెండ్, ఈమె ఇంకొక ఫ్రెండ్. హలో, బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ టైం అయితే రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. ఏ నవ్య, హాయ్ చెప్పు. హలో, శ్రీ శ్రావ్య, నా సబ్స్క్రైబర్ పిల్లలతో. నువ్వు సడన్గా హాయ్ చెప్పాలి, నా సబ్స్క్రైబర్తో సబ్స్క్రైబర్స్ అంటావా? లైవ్ పెట్టిందేమో అనుకున్నా, అంత లేదు జనాలు. మా ఫ్రెండ్ లగేజ్లో పవర్ బ్యాంక్ పెట్టింది, సో వాళ్ళు కాల్ చేశారు. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకుంది అనమాట. ఫైనలీ ఆన్ టైం అయితే వచ్చేసాంలే. సో దిస్ ఈజ్ అవర్ పికప్ బస్ టు అవర్ ఫ్లైట్. అండ్ యా, టైమ్ ఫర్ సమ్ ఫోటోస్. సో ఆ ఫ్లైట్ స్టార్టెడ్. ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు, నా ఇంటర్న్షిప్ అప్పుడు. దట్ ఈస్ చెన్నై టు విజయవాడ. అండ్ దిస్ ఈస్ మై సెకండ్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ వీ రీచ్ టు ఇండోర్. మా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ ఇండోర్ ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు ఇండోర్, ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. సో మేము ప్యాకేజ్ మాట్లాడుకుని వచ్చామన్నమాట మా 4 పీపుల్కి. చంద్రశేఖర్ గారు మేము ఫ్లైట్ దిగినాక పికప్ నుంచి మొత్తం ట్రిప్ అంతా అయిపోయాక మళ్ళీ మమ్మల్ని డెస్టినేషన్ దగ్గర డ్రాప్ చేసే వరకు దే రియలీ టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. ఫుడ్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కానీ లైక్ రియలీ ఇంప్రెసివ్. మీరు కనుక ఉజ్జయిన్ వెళ్ళాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చంద్రశేఖర్ టూర్ ప్లానర్స్ని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ సో మేము ఇండోర్ నుంచి ఉజ్జయిన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇదే మా వెహికల్. సో వీ ఎంటర్డ్ ఉజ్జయిన్. చాలా ప్రిటీగా ఉంది కదా ఈ ఎంట్రన్స్. మ్యారేజ్ సీజన్ కదా, సో ఫంక్షన్ హాల్స్ అన్నీ ఫుల్ డెకరేటెడ్గా ఉన్నాయి. చూడడానికి చాలా చాలా బాగుంది. అండ్ మేమైతే మా హోటల్కి వెళ్తున్నాము. విల్ రీచ్ ఇన్ సమ్ టైమ్. ఫైనలీ వి రీచ్డ్. ఇదే మా రూమ్. చాలా ప్రిటీగా ఉంది కదా. టయర్డ్ అయిపోయి కూర్చున్నాము. అండ్ ఆల్సో టైమ్ ఫర్ సమ్ గాసిప్. డే 1 మేము మహాకాల్ మందిర్కి వెళ్ళాము. బస్ మారుతి టైమ్ ఇస్ 4 AM ఇన్ ద మార్నింగ్. మేమైతే నైట్ 1కే స్టార్ట్ అయ్యాము. అండ్ దర్శనం కూడా బాగా జరిగింది. యాక్చువల్లీ దర్శనం అప్పుడు అయితే రష్ చాలా చాలా ఉంది. కార్తీక మాసం టైంలో డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ రికమెండ్. అట్లీస్ట్ పెద్దవాళ్ళు ఆ టైంలో వెళ్ళకుండా ఉంటే బెటర్. అంత రష్ ఉందన్నమాట. ఇంకా దర్శనం అయిపోయాక మేము కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. నెక్స్ట్ మేము కాలభైరవ్ మందిర్కి వెళ్ళాము. అండ్ అక్కడ వీడియో తీయలేదు బికాజ్ టెంపుల్స్లో చాలా ప్లేసెస్లో ఇట్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు టేక్ వీడియోస్. ఇదంతా అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయింది. మేము నైట్ అంతా అసలు పడుకోలేదు. సో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి. డీప్ స్లీప్లో ఉండే, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. డైరెక్ట్ లంచ్ టైంకి లేచాము. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. హోమ్ ఫుడ్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా ఆఫ్టర్ లంచ్ మేము శ్రీ చింతామణి గణేష్ టెంపుల్కి వెళ్ళాం. ఇది కూడా ఉజ్జయిన్లోనే. నెక్స్ట్ భూకి మాతా టెంపుల్కి వెళ్ళాం. ఇదైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రివర్ నేమ్ షిప్రా రివర్. నెక్స్ట్ ఈ టెంపుల్ నేమ్ యాక్చువల్లీ మర్చిపోయాను. చాలా టెంపుల్స్కి వెళ్ళామన్నమాట, బట్ ఐ డోంట్ రిమెంబర్. ఇది అయితే సమ్ కేవ్స్.
భర్తృహరి కేవ్స్ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. ఈ ఆటోస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే వీడియోలో యాడ్ చేశాను అనమాట. ఆ కేవ్స్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాం, బట్ వి కుడెంట్ గో. లైక్ చాలా క్లాస్ట్రోఫాబిక్గా అనిపించింది, అంటే లైక్ ప్రాపర్ బ్రీతింగ్, ప్రాపర్ ఎయిర్ లేదు. నెక్స్ట్ మేము విజిట్ చేసాము గడ్కాలికా మాత మందిర్. నెక్స్ట్ వీఆర్ ఆన్ అవర్ వే టు శ్రీ హరిసిద్ధి మాతా శక్తిపీఠ్ టెంపుల్. దర్శనం అయిపోయింది అండ్ మేము హారతి చూడడానికి వచ్చాము. నెక్స్ట్ మేము మార్నింగ్ వెళ్ళిన మహాకాల్ మందిర్కే వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ మహాకాల్ కారిడార్ అని అయితే ఉంది. ఇక్కడ లాట్ ఆఫ్ స్టాట్యూస్, ఐడల్స్ ఉన్నాయన్నమాట. నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పి వి కేమ్ హియర్ టు విజిట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కారిడార్ మొత్తం. మేము అసలు ఆ నైట్ ఏం పడుకోలేదు, డైరెక్ట్ బస్ మారుతికి వెళ్ళాము. తర్వాత చాలా టెంపుల్స్ చూసాం. జస్ట్ మార్నింగ్ ఒక 3 hours పడుకున్నట్టున్నాం అంతే. అందరం ఫుల్ టయర్డ్ అయిపోయాము. సో ఇదే మహాకాల్ కారిడారే లాస్ట్, ఇంకా తర్వాత డైరెక్ట్ రూమ్కి. యా, డన్ ఫర్ ద డే. అండ్ హియర్ ఈజ్ వన్ క్యూట్ వాటర్ ఫౌంటైన్. నెక్స్ట్ ఇది ఉజ్జయిన్ టవర్. ఇక్కడ తినడానికి వచ్చాము. Day 2 we are heading to ఓంకారేశ్వర్ టెంపుల్. యాక్చువల్లీ Day 1 మొత్తం చంద్రశేఖర్ గారే తీసుకెళ్లారు మమ్మల్ని వెహికల్లో. లైక్ అన్ని టెంపుల్స్కి దర్శనం అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్. లైక్ మేము 4 girls వెళ్ళినా కానీ మాకు ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా అంత స్మూత్గా జరిగిపోయింది. అండ్ సెకండ్ డే మొత్తం కృష్ణపాల్ భయ్యా తీసుకెళ్లారు. మార్నింగే దేవుడి పాటలతో స్టార్ట్ అయింది. తర్వాత ఇట్ కంటిన్యూ టు అరిజిత్ సింగ్ సాంగ్స్. యాక్చువల్లీ మేమున్న ప్లేస్ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్కి ఇట్ టేక్స్ లైక్ అరౌండ్ 4 hours అనుకుంటా. మేము మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అయ్యాము. మధ్యలో టీకి ఆగాము, దట్స్ ఇట్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఆగాము అండ్ దెన్ డైరెక్ట్ టు ఓంకారేశ్వర్. యాక్చువల్లీ రోడ్స్ చాలా ఎలా ఉన్నాయంటే సంథింగ్ జిగ్జాగ్ అండ్ కర్వ్డ్గా ఉన్నాయి. అండ్ కృష్ణపాల్ అన్న మాత్రం బాగా తీసుకెళ్ళిండు. సో వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ఓంకారేశ్వర్ టెంపుల్. ఇది బ్రిడ్జ్ అన్నమాట. వీ హ్యావ్ టు క్రాస్ దిస్ అండ్ గో. నాకు ఈ వ్యూ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మీకు కనిపించే రివర్ నర్మదా రివర్. వాము ఓంకారేశ్వర్ టెంపుల్లో కూడా చాలా చాలా రష్ ఉంది. బట్ మేము మాది అన్ని చోట్ల విఐపి దర్శనం అనమాట. సో అట్లా సైడ్ నుంచి వెళ్ళి ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాం. ఒక 10 minutesలో అయితే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ సమ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మా ప్రియాంక అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కోసం వెతుక్కుంటుంది అనుకుంటా. అండ్ ఈయన కృష్ణపాల్ అన్న, ఈయనకి తెలుగు రాదు. సో కొంచెం సేపు పేరు మెయిన్ హిందీ. ఆయన డెఫిनेटली अप्रिशिएट చేయాలి. हेलो कृष्णा भैया, फर्स्ट ऑफ ऑल आपकी ड्राइविंग की तारीफ़ करनी चाहिए. पहले थोड़ा स्पीड लगा था, लेकिन 2 दिन ट्रैवल किया हमने तो आदत हो गया हमें भी. एंड या थैंक यू
ओमकारेश्वर और इंदौर पूरा घुमाने के लिए। एंड एक्चुअली आपके साथ ना ट्रैवल करने में तो बड़ा ही मज़ा आया। पूरा जर्नी तो कॉमेडी कॉमेडी सा हो गया था। लाइक हम आपको तेलुगु सिखाते हुए और आप रोड के ऊपर लोगों की मजाक उड़ाते हुए, और आपने मेरे ऊपर भी मजाक उड़ाया, ये तो अच्छा नहीं है। एंड या इट वाज रियली फन। థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. నెక్స్ట్ మేము ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర బోటింగ్కి వచ్చాము. ఇక్కడ ఏవో సమ్ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ చూపిస్తాము అన్నారు, బట్ నేను అంత అటెన్షన్ ఏమి ఇవ్వలేదు. ఒకటైతే గుర్తుంది, సమ్ త్రివేణి సంగం అని. అక్కడ మేము దీపం కూడా పెట్టాము. నర్మదా రివర్, కావేరీ రివర్, ఇంకొక రివర్ గుర్తులేదు. ఇది సమ్ స్టాట్యూ, ఇది కూడా నేమ్ గుర్తులేదు. నెక్స్ట్ బ్యాక్ టు ఉజ్జయిన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 4 hours. నెక్స్ట్ మేము ఈ హారతి చూడడానికి వచ్చాము. ఇది లొకేటెడ్ నియర్ షిప్రా రివరే. ఇది కూడా చాలా ప్లెజెంట్ అనిపించింది. ఎక్కువ మంది క్రౌడ్ ఏం లేదు, సో ఇట్ వాస్ నైస్. ఫుల్ స్పిరిచువల్ వైబ్స్ అన్నమాట. ఇప్పుడు వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ హోటల్. యాక్చువల్లీ డే 2 మొత్తం లైక్ ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్ అండ్ దెన్ టెంపుల్ నుంచి బ్యాక్ టు ఉజ్జయిన్ 8 hours ట్రావెల్లోనే అయిపోయింది. అండ్ వచ్చేటప్పుడు మాకు క్యూట్ ఎగ్జిబిషన్ లాగా కనిపించింది. ఎంత బాగుంది కదా, నాకైతే చాలా 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 నచ్చేసింది. ఒక్క 10 నిమిషాలు ఆగితే అట్లా లోపలికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ సర్లే అనుకున్నవన్నీ అయిపోతాయా ఏంటి. బట్ చాలా బాగుంది ఆ లైట్స్తో. ఇట్స్ రియలీ నైస్. యా దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ డే 2. ఇవాళ కొంచెం ప్రాపర్ రెస్ట్ తీసుకోవచ్చు, బికాజ్ రేపు ఇందోర్ మొత్తం చూడాలి అండ్ దానికి మార్నింగ్ 8 కల్లా లేస్తే చాలు. దిస్ ఈజ్ డే 3, లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. సో మేము వచ్చేసాం ఇందోర్లో ఖజ్రానా గణేష్ మందిర్కి. ఇది చూడడానికి చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంది. అండ్ కంపేర్ టు ఉజ్జయిన్, అక్కడ గాడ్ ఐడల్స్కి ఇక్కడ ఐడల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్. యాక్చువల్లీ ఇది కూడా ఖజ్రానా గణేష్ టెంపుల్ అనే ఉంది. ఇంకా చాలా డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు చప్పన్ దుకాన్. ఇది ఏంటంటే ఇక్కడ లైక్ మన విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఎలాగో అండ్ హైదరాబాద్లో డిఎల్ఎఫ్ ఎలాగో, ఇక్కడ ఇందోర్లో ఈ చప్పన్ దుకాన్ అనే స్ట్రీట్ అట్లా అన్నమాట. లైక్ లాడ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ యూజువలీ నేను స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు ప్రిఫర్ చేయను. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఫుల్ డైట్ అని షో చేసేదాన్ని, బట్ సర్లే ఏదో ఒకసారి వచ్చాం కదా అని చెప్పి ఓన్లీ ఈ 1 day మాత్రం బయట తిన్నాము. రిమైనింగ్ డేస్ మేము హోమ్ ఫుడే తిన్నాము. అండ్ మాకు ఈ స్ట్రీట్లోనే మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా దొరికాయి. లైక్ జస్ట్ మెమరీ ఇక్కడికి వచ్చాము అని చెప్పి. అండ్ యా ఈ వ్యూ చాలా బాగుంది సినిమాటిక్గా. మేము అలా రావడం, అట్లా పేజెంట్స్ ఎగరడం
నెక్స్ట్ మేము ఇంకొక టెంపుల్కి వచ్చాము. ఇంకా నా మెమరీ అయిపోయిందనమాట. నాకు ఇంకా టెంపుల్ నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు. నా లైఫ్ టైంలో చూడాల్సిన టెంపుల్స్ అన్నీ ఒక్కసారే చూసేసాను. ఏ ఓ గాడ్, ఐఎమ్ సో సారీ, ఇది టెంపుల్ కాదు, ఇది రాజ్వాడ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని హోల్కర్ ప్యాలెస్ ఆర్ ఓల్డ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇది హోల్కర్ డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిందంట, లైక్ అరౌండ్ 2 centuries అగో. అండ్ యా, అంతకంటే ఎక్కువ హిస్టరీ మనకు తెలీదు. సో దిస్ ఈస్ ద బేర్ మినిమం నాలెడ్జ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. అండ్ ఇక్కడ మేము ఫుల్గా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. సో యూ కెన్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. ఐడి తెలీదు, Vandana_V అనుకుంటా, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు వన్ మోర్ ప్యాలెస్ విచ్ ఈజ్ లాల్బాగ్ ప్యాలెస్. ఈ ట్రీస్ పైన చూసారా ఎంత వింతగా ఉన్నాయో. యాక్చువల్లీ అవన్నీ బ్యాట్స్ అన్నమాట. బ్యాట్స్ని ఏమంటారు, గబ్బిలాలు. సో దిస్ ఈస్ లాల్బాగ్ ప్యాలెస్. యాక్చువల్లీ ఇక్కడ హోల్కర్ ఫ్యామిలీ వాళ్ళు 1978 వరకు ఉండేవాళ్ళట. బట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ తుకోజీరావ్ హోల్కర్ సెకండ్, వాళ్ళ గ్రాండ్ డాటర్ ఉషా ఒక ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేశారంట. అండ్ లేటర్ మన మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అర్జున్ సింగ్, లైక్ హీ బ్రాట్ ఇట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది మొత్తం 76 acres ఆఫ్ ప్రాపర్టీ అంట. అండ్ ఈ ప్యాలెస్లో మొత్తం 45 rooms ఉన్నాయి. అండ్ మొత్తం సమ్ ఇటాలియన్ స్టైల్లో అయితే ఉంది ఈ ప్యాలెస్. నెక్స్ట్ మేము శ్రీ వైష్ణవ్ దేవి మందిర్కి వచ్చాము. లైక్ నాకు అన్నిట్లో ఇది చాలా బాగా నచ్చింది. బట్ ఐ కుడెంట్ టేక్ ఫొటోస్, అది చాలా రెస్ట్రిక్టెడ్. బట్ ఒక కేవ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉండింది ఆ టెంపుల్లో. అండ్ దిస్ ఈజ్ అన్నపూర్ణ మందిర్. So we are almost done. This is the last temple that we are going to visit in Indore. ఇదేంటంటే హనుమాన్ స్టాట్యూ ఉంది ఇక్కడ. దీన్ని ఏమంటారు, హోల్డ్ ఆన్, లెట్ మీ రిమైండ్. పితృపర్వత్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఒక హనుమాన్ స్టాట్యూ ఉంటుంది అండ్ విచ్ ఈస్ ఆఫ్ 72 feet హైట్. అండ్ టెంపుల్ అయితే చాలా చిన్నదే, బట్ ఒక చిన్న మౌంటైన్ మీద ఉంటుందన్నమాట. సో మేము చాలా కష్టపడి స్టెప్స్ ఎక్కైతే వచ్చేసాము. టెంపుల్ అయితే లైక్ చాలా సింపుల్గా ఉంది. అండ్ బట్ స్టాట్యూ మాత్రం చాలా హ్యూజ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. బట్ అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు, కానీ మేము తీసుకోలేదు. మేమైతే ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట. అండ్ తెలుసా, ఇక్కడ మా చెప్పులు కూడా పోయినాయి. అంటే పోలేదు, మేము ఒక ప్లేస్లో పెడితే ఇంకొక ప్లేస్లో పెట్టినాయి అన్నమాట. యా, ఫైనలీ వీ రీచ్డ్ ఇందోర్ ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మా ఫ్లైట్ 1 hour డిలే అయింది. బట్ సమ్హౌ వీ రీచ్డ్. టూర్ ప్లానర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.